Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు జనవరి 7th 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రేపటి నుండి మళ్ళీ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో ఈరోజు జనవరి 7th 2024కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం జిఐ ట్యాగ్. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. తప్పనిసరిగా చదవాల్సిన అంటున్నాను. అటువంటి అంశాలను ఎలా గుర్తించాలంటే లాస్ట్ 6 months లేదా 1 year లేదా 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాంటి టాపిక్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే రీసెంట్గా ఎక్కువసార్లు మనకు జిఐ ట్యాగ్స్ అనే అంశం కానివ్వండి, యునెస్కో సంబంధిత అంశాలు కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో ఐఐటీస్కి సంబంధించి కానివ్వండి, వార్తలు నిలిచిన విన్యాసాల గురించి, సూచీల గురించి, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికల గురించి, ప్రపంచ దేశాలకు ప్రముఖ నగరాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ గురించి, ఇలాంటి టాపిక్స్ని మనం చూస్తున్నాం. సో అలాంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్, తప్పనిసరిగా చదవాల్సిన ఒక టాపిక్ జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాం. సో ఈ సంవత్సరంలో మనం డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ జిఐ ట్యాగ్ టాపిక్ ఇది. లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 50 జిఐ ట్యాగ్స్ గురించి మనం డిస్కస్ చేశాము. మనం ప్రత్యేకంగా అవన్నీ కంపైల్ చేసి జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఒక వీడియోని కూడా స్పెషల్ వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. సో ఇప్పుడు మనం జిఐ ట్యాగ్కి సంబంధించి చూద్దాము. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రోడక్ట్స్, ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్, 2 హ్యాండిక్రాఫ్ట్ ప్రాజెక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది. జిఐ ట్యాగ్ సంబంధించి ఒక చట్టం గుర్తుంచుకోండి, జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. జిఐ ఆఫ్ గుడ్స్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈ చట్టం ఆధారంగా భారతదేశంలో తొలి జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ డార్జిలింగ్ టీ. గుర్తుంచుకోండి. అలా ఏదైనా ఒక వస్తువు ఆధారంగా ఒక ప్రాంతానికి, ఒక ప్రాంతం ఆధారంగా వస్తువుకి ప్రత్యేకంగా గుర్తింపునుంచడం. అలాంటి వస్తువు ఏదైనా కావచ్చు, పండించే పంటే కావచ్చు, వండే వంటే కావచ్చు, చేసే వస్త్రమే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, బెవరేజెస్ కానివ్వండి, ఎనీథింగ్, ఎనీ ప్రోడక్ట్. సో అలా జిఐ ట్యాగ్స్ మనం తరచూస్తూ ఉంటాం. ఆ ప్రోడక్ట్స్ పేర్లు గుర్తుంచుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆదిక్యకేర్ అనే ఒక జింజర్ వెరైటీ, ఒక అల్లం వెరైటీ జిఐ ట్యాగ్ పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ హ్యాండ్మేడ్ కార్పెట్ కింద పరిచయం ఉంటుంది కదా, అది జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ వ్యాంచో వుడెన్ క్రాఫ్ట్, హ్యాండిక్రాఫ్ట్, ఈ 3 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆత్రేయపురం పూతరేకులకు జిఐ ట్యాగ్ వచ్చింది September 15th రోజున. మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లాస్ట్ ఇయర్ తాండూరు కందిపప్పు కానివ్వండి, వీటన్నిటిని చూడండి లిస్ట్ అవుట్. ఓకేనా. అండ్ ఈసారి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి భారతదేశానికి సంబంధించి 7.3% ఉంటుందని ఒక అంచనా. గ్రోత్ రేట్ ప్రిడిక్షన్, గ్రోత్ రేట్ ఎస్టిమేట్, భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.3% ఉంటుందని ఎవరు చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, యూనియన్ గవర్నమెంట్ చెప్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కానీ, ప్రస్తుతం మనం ఉన్న ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు భారతదేశం యొక్క గ్రోత్ రేట్ జీడిపి రూపంలో చూస్తాం. ఇట్ ఈస్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ. ఒక దేశ సరిహద్దు లోపల ఆ దేశానికి సంబంధించి గత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన
అంతిమ వస్తు సేవల విలువ అంటాం జీడిపి. సో పర్సెంటేజ్లో మనం కంపారిటివ్గా చూస్తాం. మరి ఆర్థిక సంవత్సరం 7.3% ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సో దేశ జీడిపి ఈ ఆర్థిక సంవత్సరం 7.3% వృద్ధిని సాధించగలదని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారత ఆర్థిక వ్యవస్థపై జాతీయ గణాంకాల కార్యాలయం తొలి ముందస్తు అంచనాను విడుదల చేసింది. ఈసారి గనులు, తవ్వకాలు, తయారీ, ఇతరితర సేవా రంగాల ప్రదర్శన బాగుంటుందంట, గుర్తుంచుకోండి. అండ్ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనే ఒక సంస్థ, ఇండియా రేటింగ్స్ ఇండిరా అంటాం, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.7% ఉండబోతోందని అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చింది. సో గ్రోత్ రేట్స్ పైన ఖచ్చితంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ రేట్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. అండ్ ఆదిత్య L1 మనందరికీ తెలుసు 2023 సంవత్సరం శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ సాధించిన అద్భుత ఘనత. చంద్రయాన్ 3 చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై మన దేశం ల్యాండ్ అయింది. విక్రమ్ ల్యాండర్. సో మనం ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనతను 2023 ఆగస్టు 23న సాధించాము. ఆ తర్వాత విదిన్ 10 డేస్లోనే సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య L1 ప్రయోగాన్ని కూడా మనం చేయడం జరిగింది. సుదీర్ఘ కాలం 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి లాగ్రేంజ్ పాయింట్ 1 L1 స్థితిలోకి చేరుకుంది. ఆదిత్య L1 సక్సెస్ఫుల్గా ఆదిత్య L1 టార్గెట్ని రీచ్ అయింది. చూడండి, సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ను తుది కక్షలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన కీలక ఘట్టం నిన్నటి రోజున శనివారం రోజున ఫలించింది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్షలోకి దీన్ని పంపించారంట. ఇక్కడ నుంచి ఇది నిరంతరం సూర్యుని పర్యవేక్షిస్తుంది. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య L1 యొక్క లక్ష్యం. ప్రయోగం విజయవంతం కావడంపై ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీ గారు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అండ్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో పంజాబ్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో అంటున్నాను. దేశంలోనే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ రోడ్స్ ఏవి ఉంటాయో రాష్ట్ర వ్యాప్తంగా, పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ రోడ్స్ ఉంటాయో ఆ రోడ్స్ని మొత్తం మ్యాప్ చేసి, మ్యాప్ మై ఇండియా సహకారంతో మొత్తం గుర్తించి మ్యాప్ చేసి కమ్యూటర్స్ ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారికి సమాచారాన్ని ఇవ్వడంలో భాగంగా ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది పంజాబ్లో. మ్యాపిల్స్ అనే ఒక యాప్. ఈ మ్యాపిల్స్ అనే యాప్ ఏంటి? ఇట్ విల్ సెండ్ వాయిస్ అలర్ట్స్ ఇన్ పంజాబ్ అలర్టింగ్ కమ్యూటర్స్ అబౌట్ యాక్సిడెంట్ ప్రోన్ సైట్స్. ఒక రోడ్డు మార్గంలోకి రాగానే అక్కడ ఏదైనా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉందనుకోండి, గుంతలు కానీ స్పీడ్ బ్రేకర్ హెవీగా కానీ ఉన్నాయనుకోండి, మనకి వాయిస్తో అలర్ట్ చేస్తుంది అన్నట్టు. ఆటోమేటిక్గా ప్రయాణికులు ఏం చేస్తారు? వెహికల్ని జాగ్రత్త పడతారు నడపడము. సో అలా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ సంబంధించి దేశంలోని మొట్టమొదటి అనే అంశంతో పంజాబ్ వార్తల్లోకి వచ్చింది. భగవత్ సింగ్ మాన్ ప్రభుత్వము, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారంలో ఉంది. అండ్ పిఎం విశ్వకర్మ యోజన మనందరికీ తెలుసు. 2023 సెప్టెంబర్ మంత్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడానికి ప్రారంభించిన కార్యక్రమం. దాదాపు 18 రకాల చేతి వృత్తుల వారు ఎవరైతే ఉంటారో విశ్వకర్మలకు సంబంధించి ఈ ప్రోగ్రాం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే ప్రోగ్రాము ప్రారంభమైంది. ఇక్కడ ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి యూటీగా, దేశంలోనే మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం పిఎం విశ్వకర్మ యోజన ప్రోగ్రాంని అమలు చేస్తున్న యూటీగా ఏది ఈరోజు వార్తల్లోకి వచ్చిందంటే జమ్మూ కాశ్మీర్, గుర్తుంచుకోండి. అండ్ ద చాందోబీ ఫెస్టివల్, ఇటీవల ఒక ఫెస్టివల్ వార్తలకు వచ్చింది. చాందోబీ అనే ఒక ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి కామరూప్ అనే ఒక డిస్టిక్లో నిర్వహించుకుంటారు. అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనవరి 1వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్న ఫెస్టివల్ చాందోబీ ఫెస్టివల్. ఏ రాష్ట్రం అంటారు? అస్సాం. దాదాపు 10th సెంచరీకి సంబంధించిన కదంబ ఇన్స్క్రిప్షన్, కదంబ శాసనము, కన్నడ భాషలో రాయబడిన శాసనము మరియు సాంస్క్రిట్ భాషలో రాయబడిన శాసనము సదర్న్ గోవాలోని సౌత్ ప్రాంతంలో కకోడా అనే ఒక టెంపుల్ ఏరియాలో బయటపడింది. సో ఇటీవల 10వ శతాబ్దం నాటి
10th సెంచరీకి సంబంధించిన కదంబ శాసనం గుర్తుంచుకోండి. అండ్ పృథ్వీ ప్రజ్ఞాన్కు 4,797 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది, కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దాంతోపాటు అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరుని కూడా ఖరారు చేయడం జరిగింది. కేంద్ర మంత్రి మండలి ఇటీవల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూడండి. భూ విజ్ఞాన శాస్త్రం ఎర్త్ సైన్సెస్ సంబంధించిన 5 ఉప పథకాలను విలీనం చేస్తూ ఏర్పాటు చేసిన పృథ్వీ ప్రజ్ఞాన్ పథకానికి కేంద్ర మంత్రి మండలి గత శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 5 ఏళ్ల కాల వ్యవధికి గాను 4,797 కోట్లను కేటాయించింది. భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ రూపొందించిన ఉప పథకాల విలీన ప్రతిపాదనను ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ అంగీకరించింది. సముద్రం, భూతలం, హిమావరణం, ధ్రువ ప్రాంతాలు, వాతావరణం, పర్యావరణం, భూకంప విజ్ఞానానికి సంబంధించిన విద్య, పరిశోధన, శిక్షణ అంశాలన్నీ పృథ్వీ ప్రజ్ఞాన్ పథకం పరిధిలోకి వస్తాయంట. దాంతోపాటు అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మహర్షి వాల్మీకి పేరు పెట్టడం జరిగింది. అయోధ్య ధామ్గా పేరు పెట్టాలని ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆయుష్మాన్ భారత్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్లో ఉందంట. ఇటీవల రాజ్యసభ స్థాయి సంఘం కొన్ని గణాంకాలు విడుదల చేసింది. ముఖ్యంగా ఏపీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లాస్ట్ 1 ఇయర్లో మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకేనా? సో ఆయుష్మాన్ భారత్లో భాగంగా పేదల ఆరోగ్యానికి చేస్తున్న ఖర్చులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ పొజిషన్లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను కూడా విడుదల చేసింది. 2022-23లో ఏపీ ప్రభుత్వము 3,338 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొంది. నెక్స్ట్ దాదాపు 2,623 కోట్లతో గుజరాత్ రెండవ స్థానము, ఏపీ 3,338 కోట్లతో మొదటి స్థానము. గుజరాత్ వచ్చేసి 2,623 కోట్లతో రెండవ స్థానంలో. నెక్స్ట్ 1,932 కోట్లతో మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నాయని చెప్పారు. 1,155 కోట్లతో తెలంగాణ 8వ స్థానంలో ఉంది ఆయుష్మాన్ భారత్కి సంబంధించి. అండ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటి జారీలో భారతదేశంలో యూపీ టాప్లో ఉంటే ఏపీ సెకండ్ పొజిషన్లో ఉంది. మీకు ఏపీకి సంబంధించి కంప్లీట్ ఇయర్ రౌండప్ నేను మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ స్వచ్ఛ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి 4 పురస్కారాలు, జాతీయ స్థాయి పురస్కారాలు వచ్చినాయంట. సో చూడండి, స్వచ్ఛ అవార్డుల్లో ఈ ఏడాది కూడా జాతీయ స్థాయిలో తెలంగాణ హవా కొనసాగింది. నిరుడు నవంబర్ వరకు చేపట్టిన కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అవార్డులను ప్రకటించగా స్వచ్ఛ భారత్ పట్టణ విభాగంలో రాష్ట్రానికి 4 పురస్కారాలు దక్కినాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకొని ఘనత సాధించింది. సిద్దిపేట, గుండ్లపోచంపల్లి, నిజాంపేట పట్టణాలు దక్షిణ భారత విభాగంలో అవార్డులను దక్కించుకున్నాయి. ఈ అవార్డులను ఈ నెల 11న ఢిల్లీ ప్రగతి మైదానంలో కేంద్రం అందించనుందంట. గత కేసీఆర్ సర్కార్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య, పచ్చదనం, తాగునీటి సరఫరా, ఇతర కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంట. అందులో భాగంగా ఈ పురస్కారాలు వచ్చినాయని చెప్పేసి ఈ ఆర్టికల్ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. అండ్ వార్తల వ్యక్తులను కనుక అబ్జర్వ్ చేస్తే జాతీయ విత్తన అభివృద్ధి సంస్థకి సిఎండిగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా కేశవులు గారు కేంద్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధృవీకరణ సంస్థల సంచాలకులు కె కేశవులు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ వారు పేరును ఫైనలైజ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. లాస్ట్ ఇయర్ తెలంగాణలో 2 సార్లు గ్రూప్ 1 రద్దయింది కదా, ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో తన గురించి క్వశ్చన్ అడిగారు, కె కేశవులు గారి గురించి. అండ్ చాడియన్ అపోజిషన్ లీడర్ ససెస్ మస్రా అపాయింటెడ్ ట్రాన్సిషనల్ పిఎం. ఇటీవల చాడ్ దేశానికి ట్రాన్సిషనల్ పిఎంగా ప్రైమ్ మినిస్టర్గా వార్తల్లోకి వచ్చిన పర్సన్ పేరు ఏంటంటే ససెస్ మస్రా. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 3 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అండ్ దేశానికి సంబంధించి జీడిపి ఈ ఆర్థిక సంవత్సరంలో 7.3% ఉంటుందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు అంచనా వేస్తున్నాయి.
ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ వారు భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధిని 6.7%గా ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా వేస్తున్నారు. ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమనే అంశము. దేశంలోని మొట్టమొదటిసారి పంజాబ్ రాష్ట్రంలోని ప్రమాద ఆ, సంభవించే రోడ్లు ఏవైతే ఉంటాయో ఆ రోడ్లన్నింటినీ మ్యాపింగ్ చేసి ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న రాష్ట్రంగా పంజాబ్ వార్తల్లోకి వచ్చింది. పిఎం విశ్వకర్మ యోజన మొట్టమొదటిసారి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల అమలులోకి వచ్చింది. దేశంలోనే ఈ ప్రోగ్రామ్ని అమలు చేస్తున్న మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్. అండ్ చాందుబి ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రంలో వార్తలోకి వచ్చిందంటే అస్సాం. అండ్ 10వ శతాబ్దం నాటి ప్రత్యేక శాసనం ఇటీవల గోవాలో బయటపడింది. పృథ్వీ ప్రజ్ఞాన్ మరియు అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదాలు. ఆయుష్మాన్ భారత్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో నిలిచింది. అండ్ స్వచ్ఛ అవార్డుల్లో తెలంగాణ మంచి గుర్తింపు తీసుకొచ్చింది, పురస్కారాలు. జాతీయ విత్తన అభివృద్ధి సంస్థ సిఎండిగా కేశవులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అండ్ చాడ్ దేశానికి ట్రాన్సిషనల్ పిఎంగా ససెస్ మస్రా గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.